నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. శివలింగాపురంలో నూతనంగా నిర్మించిన శివలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన, మహాకుంభాభిషేకం వైభవంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ రాజా వివివిఆర్కే యాచేంద్ర జ్ఞాపకార్థం ఆయన మనవుడు స్వర్గీయ కృష్ణ యాచేంద్ర తన సొంత నిధులు 8 లక్షల రూపాయలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన యువరాజుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన బాల్యంలో ఈ గ్రామస్తులతో ఉన్న ప్రేమానుబంధాన్ని గుర్తు చేసుకున్న భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తామని ప్రకటించారు. శివలింగాపురం గ్రామం పారోల్ పంచాయతీలో భాగం. ఇక్కడ శివాలయం ఆరంభం సందర్భంగా ఈ గ్రామ పెద్దలతో పాటు నేను పాలుపంచుకునేదానికి వచ్చాను. ఈ గ్రామం అనేక తరాలుగా మా కుటుంబంతో సంబంధం ఉండేది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన పెద్దలు వెంకటకృష్ణ గారు చెప్తూ వచ్చారు. ఆ తండ్రి గారు కూడా మాకు చాలా దగ్గర. ఇంకా పాతకాలంలో పోయి వాళ్ళ తాతలు ముత్తాతల పేర్లతో సహా ఎవరైతే మా కుటుంబంతో సంబంధం ఉందో వాళ్ళ పేర్లంతా చెప్పారు. నాకు వాస్తవంగా తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నాను. చాలా సంతోషం. ఈ రాజరికం ఉన్నప్పుడు అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు అంటే ఈ ఓటు వ్యవస్థ కూడా పుట్టక ముందు నుంచి ఈ గ్రామంతో ఈ ప్రాంతంతో మా కుటుంబానికి సంబంధం ఉంటూ వచ్చింది. ఈ సంబంధం కేవలం ఒక రాజకీయ వ్యవస్థగానో లేకపోతే ఒక ఇంకొక ఉద్దేశంతోనో కాదు. ఇది మానవాళి సంబంధం, తరతరాలుగా ఉన్న సంబంధం. ఈ సంబంధం మాకు ఈ వెంకటగిరి ప్రాంత ప్రజలకి, మా కుటుంబానికి, వెంకటగిరి ప్రాంత ప్రజలకి ఎన్నడూ తీరదు. వాళ్ళ మా పైన చూపిస్తున్న అభిమానం కానీ, వాళ్ళు మా పైన చూపిస్తున్న ఆదరణ కానీ మా పైన ఇంకా బాధ్యత పెంచుతుంది. మేము ఇంకా వాళ్ళకి అన్ని విధాలుగా తోడ్పడేంత శక్తి ఆ ఈశ్వరుడు మాకు ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.